వెలుగు సంస్థలు ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వారోత్సవాలలో పాల్గొన్న సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్. మదనపల్లి అమ్మ చెరువు మిట్ట వద్దనున్న వెలుగు స్వచ్ఛంద సంస్థలో నేడు నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వారోత్సవాలకు హాజరైన మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్కు చిన్నారులు, వృద్ధులు సాదరంగా ఆహ్వానించిన వారి క్షేమ సమాచారాలను వాకప్ చేశారు. తదనంతరం అవసరమైన వృద్ధులకు చేతికారాలు, వెనికిడి యంత్రాలను పంపిణీ చేశారు. అక్కడి చిన్నారులు తయారు చేస్తున్న అగరబత్తులను, దీపం వత్తులు, ప్రమిదలను, బట్టలను, అల్లికలను పరిశీలించారు. అనంతరం వారితో ఫోటోలు దిగి వారిని మెప్పించిన సబ్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి తదితర సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. నేను నడవలేనమ్మా. మా స్నేహితులందరూ ఆడుతున్నారు, పాడుతున్నారు, అన్నిటినీ అచీవ్మెంట్ చేస్తున్నారు, అన్నిటిలోనూ సక్సెస్ అవుతున్నారు. నేను ఇంతేనా అమ్మా? నా జీవితం ఇంతేనా? నేనేమి చేయలేనా అమ్మా? లేదు నాన్న, నేనున్నాను, నేనంతా నీకు నేర్పిస్తాను.
first prize. Lokesh, Girigesh, second prize. Devendra, Dhanush, second prize. Karishma, first prize. ఉదయ్ కుమార్ గారికి హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్తున్నాను నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు. ఇది మధ్యలో నేను టైం తీసుకొని వస్తాను ఖచ్చితంగా అని చెప్పాను ఇన్వైట్ చేయగలిగే. వచ్చి ఒక త్వరగా వెళ్ళిపోదాం అనుకొని ఇచ్చాను, కోర్టు ఉంది అని చెప్పి. వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల్ని అందరినీ చూసి వాళ్ళ స్మైల్స్ అన్ని చూశాక ఇక్కడ ఇంకా టైం స్పెండ్ చేద్దాం అనిపించి ఇక్కడ ఇంకా కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్ నా సైడ్ నుండి మీ అందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. మీ వల్లనే కేర్ టేకర్స్ అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేస్తున్నారు, వెలుగులో ఆశ్రమంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా వాళ్ళు గొప్పగా సర్వీస్ చేస్తున్నారు. ఒక్కొక్క పిల్లల్ని ఈ విధంగా తీర్చిదిద్దడం అన్నది అది ఎంతో దృఢ నిశ్చయం, ఎంతో ఓపిక, ఎంతో పట్టుదల ఉంటే కానీ సాధ్యం కాదు. ఇందాక పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా నాకు ఈ పిల్లలు డిసేబుల్డ్ అంటే థాటే రాలేదు. అంత చక్కగా చేశారు అంటే దానికి వెనుక ఉన్న ఇలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రెంత్ అది కనిపిస్తుంది. అండ్ నేను చాలా 2-3 సార్లు అడిగాను, వీళ్ళకి వినపడదా, నిజంగా వినపడదా అని చెప్పారు. 100% హియరింగ్ ఇంపైర్డ్ అంటే అసలు స్టన్ అయిపోయాను. అంటే ఆ మ్యూజిక్ ఎట్లా వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా వెనుక ఉన్న టీచర్ గొప్పదనం అని తెలుస్తుంది. సో ట్రైన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ పిల్లలకి స్ట్రెంత్ నాట్ డిసేబిలిటీ అని రాశారు, అది ఎంతో కరెక్ట్. అది దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఈరోజు మనం పిల్లల్ని చూస్తున్నాము. సో ఎటువంటి డిసేబిలిటీ ఉన్నా కూడా దాన్ని మనం డిసేబిలిటీ అనకూడదు. పర్సన్స్ విత్ స్పెషల్ ఎబిలిటీస్ డెఫినెట్లీ వాళ్ళు సాధించేవి మనం అసలు ఊహించలేము. మనం ఒక పారాలింపిక్స్లో చూస్తున్నా కూడా అసలు అలా చూస్తున్నప్పుడు ఈ స్థాయికి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అన్నది మనం ఊహించలేము. అసలు అట్లా అవన్నీ కూడా సాధిస్తారు. అలానే మనకు ఆ ఫోటోలు కూడా స్టీఫెన్ హాకింగ్స్ ఫోటో కూడా పెట్టారు. ఆయన అంత గొప్ప ఆస్ట్రోఫిజిసిస్ట్ మనం ఈ వరల్డ్లోనే చూడలేదు. ఆయన ఒక స్పెషల్ ఎబిలిటీ ఉన్న పర్సన్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కూడా ఇవన్నీ ఫైట్ చేసి ముందుకి రాగలిగారు. సో దీనికి మన సైడ్ సొసైటీ కూడా అన్నది మనం ఊహించలేము. అసలు అట్లా అవన్నీ కూడా సాధిస్తారు. అలానే మనకు ఆ ఫోటోలు కూడా స్టీఫెన్ హాకింగ్స్ ఫోటో కూడా పెట్టారు. ఆయన అంత గొప్ప ఆస్ట్రోఫిజిసిస్ట్ మనం ఈ వరల్డ్లోనే చూడలేదు. ఆయన ఒక స్పెషల్ ఎబిలిటీ ఉన్న పర్సన్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కూడా ఇవన్నీ ఫైట్ చేసి ముందుకి రాగలిగారు. సో దీనికి మన సైడ్ సొసైటీ కూడా ఎంతో మనం కూడా ఎవాల్వ్ అవ్వాలి. మనం కూడా సెన్సిటివ్ ఉండాలి. మనము ప్రొవైడ్ చేసే పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆఫీసెస్ కానీ అవన్నీ కూడా మనం ఫ్రెండ్లీ, యాక్సెసిబుల్ ఫ్రెండ్లీ ఉండాలి. సో ఆ సెన్సిటివిటీ అన్నది కొంచెం పెరుగుతుంది మన ప్రజల్లో కూడా. ఇప్పుడు అవగాహన కూడా ఎక్కువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరిని యాక్సెసిబుల్గా అందరినీ ఇంక్లూజివ్గా తీసుకొని డెవలప్మెంట్ అన్నది చేయాలి అనేది. సో మీరు ఈరోజు తీర్చిదిద్దుతున్న ఈ పిల్లలకి ఫర్దర్గా సపోర్ట్ ఉండాలి అంటే సొసైటీ కూడా ఆ లెవెల్కి ఎదగాలి. మనం కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ స్కిల్స్ అన్ని ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే ఎంతో బాగా షైన్ అవుతారు. సో అది యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా అండ్ యాజ్ ఏ పాలసీ మేకర్ ముందు వెళ్ళి కూడా ఆ అంశాన్ని డెఫినెట్గా ఏ పాలసీలో ఉన్నా కూడా అది ఉండేలాగా నేను కూడా దృష్టి పెట్టుకొని అందరికీ వెళ్తాను. సో ఫస్ట్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే జరిపాయో దానికి కంగ్రాచులేషన్స్ గ్రాండ్గా చేసి కంప్లీట్ చేసి